తెలుగు కథోలికుల సుందర స్వప్నం దివ్యవాణి టీవీ సమర్పిస్తున్న బైబిల్ క్విజ్ 4వ ఎపిసోడ్కి పునః స్వాగతం. ఇప్పుడు ప్రశ్న జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి. పుట్టక ముందే నిన్ను పవిత్రపరిచాను అని దేవుడు ఎవరితో చెప్పారు? ఇర్మియా. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి 10 మార్కులు. తరువాతి ప్రశ్న ఆర్సిఎం స్కూల్ పాటిబండ్ల వారికి. తోబీతు కుమారుని పేరు ఏమిటి? తోబీతు కుమారుని పేరు ఏమిటి? తోబియా. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన ఆర్సిఎం పాటిబండ్ల వారికి 10 మార్కులు. తరువాతి ప్రశ్న సెంట్ లూసీ స్కూల్ జానంపేట వారికి. అహన్వేషు రాజ్యం ఎక్కడి నుండి ఎక్కడికి విస్తరించింది? ఇండియా నుండి ఇథియోపియా వరకు గల. రైట్ ఆన్సర్. లూసీ స్కూల్ జానంపేట వారికి 10 మార్కులు. ఇప్పుడు ప్రశ్న సెంట్ ఆన్స్ భరత్పేట వారికి. తోబీతు ఏ తెగకు చెందినవాడు? చెప్పాలి, వెనకబడిపోతున్నారు. నెఫన్య. టైం అయిపోతుంది, మరొక్కసారి ఆలోచించండి. ప్రయత్నం చేయాలి. నక్షత్రం. టైం అయిపోతుంది. సారీ. సమాధానం చెప్పనందున వీరి ప్రశ్నను జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి పాస్ చేస్తున్నాను. నెఫ్తాలి. కొంచెం చెప్పండి మంచిగా. నఫ్తాలి. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి 5 బోనస్ మార్కులు. ఇప్పుడు ప్రశ్న జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి. దేవదూత రఫాయేలు భూమి మీదికి ఎందుకు వచ్చింది? తోబీతు కను పొర్రలను తీయించడానికి, రఘువేలు కూతురికి ఇచ్చి తోబియాని పెళ్లి చేయడానికి. అంతేనా? సరైన ఆన్సర్. తోబియా వాళ్ళ తండ్రి ధనము ఒక ఇంటిలో దాచినందుకు ఆ ధనము తీసుకున్నాడని. నేను అదేం అడగలేదు కదా. నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సరైన సమాధానం చెప్పావు. జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి 10 మార్కులు. కాకపోతే అమ్మా కను పొర్ర కాదు, పోరా. తెలుగు చచ్చిపోతుంది, బతికించండి. కను పొర. సరేనా? రాయ్. తరువాతి ప్రశ్న ఆర్సిఎం స్కూల్ పాటిబండ్ల వారికి. యూదులు పూరీము ఉత్సవాన్ని దేనికి గుర్తుగా జరుపుకున్నారు? పాస్కా పండుగ. ఆలోచించాలి. తప్పు చెప్తే మార్కులు లాస్ అవుతారు. సరైన సమాధానం చెప్పాలి. పెంతెకోస్తు. సరైన సమాధానం చెప్పాలి. టైం అయిపోతుంది. టైం అయిపోతుంది. సారీ. సరైన సమాధానం చెప్పనందువల్ల ప్రశ్నను సెంట్ లూసీ జానంపేట వారికి పాస్ చేస్తున్నాను. హామాను బారి నుండి తప్పించినందుకు దాని గుర్తుగా పండుగలు చేసుకుంటారు.
రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన సెయింట్ లూసీ జానంపేట వారికి 5 బోనస్ మార్కులు. ఇప్పుడు ప్రశ్న సెయింట్ లూసీ జానంపేట వారికి. జాగ్రత్తగా వినండి. ఇర్మియాను బంధించి బాధించినది ఎవరు? దేవాలయ ప్రధాన అధికారి అయిన ఇమ్మేరు కుమారుడగు పశూరు. రైట్ ఆన్సర్. సెయింట్ లూసీ జానంపేట వారికి 10 మార్కులు. నేను నా నేస్తం బైబిల్. ఈ రౌండ్లో ఆఖరి ప్రశ్న సెయింట్ యాన్ స్కూల్ భరత్పేట వారికి. దేవుడు జకర్యాతో ప్రజలకు ఇవ్వమన్న సందేశం ఏమిటి? చెప్పాలి, టైం అయిపోతుంది. కనీసం డిస్కస్ చేసుకోండి. టైం అయిపోతుంది. సారీ. సరైన సమాధానం చెప్పనందువల్ల ఈ ప్రశ్నను జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి పాస్ చేస్తున్నాను. ఇశ్రాయేలు పాపాలను తొలగించుకోమని. పాపాలను తొలగించుకోమని. రాంగ్ ఆన్సర్. ఆర్సిఎం స్కూల్ పాటిబండ్ల వారికి పాస్ చేస్తున్నాను. మీకు ఎక్కువ టైం ఉండదమ్మా, ఒక్కసారి ఆన్సర్ చెప్పాలి. త్వరగా చెప్పాలి. పాస్. ప్రశ్న సెయింట్ లూసీ జానంపేట వారికి పాస్ చేస్తున్నాను. నేను మీ చెంతకు వస్తును, మీరు నా చెంతకు రండు అని చెప్పాడు దేవుడు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పి సెయింట్ లూసీ స్కూల్ జానంపేట వారు 5 మార్కులు బోనస్ గా పొందారు. దీంతో నేను నా నేస్తం బైబిల్ ఈ రౌండ్ పూర్తయింది. ఇప్పుడు ఈ టీములు సాధించిన మార్కుల వివరాలను చూద్దాం. మొదటి రౌండ్ నేను నా నేస్తం బైబిల్ ముగిసిన తర్వాత కోర్ వివరాలు ఇలా ఉన్నాయి. జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారు సాధించారు 50 మార్కులు. ఆర్సిఎం స్కూల్ పాటిబండ్ల వారు సాధించారు 10 మార్కులు. సెయింట్ లూసీ జానంపేట వారు సాధించారు 50 మార్కులు. సెయింట్ యాన్స్ భరతపేట వారు ఈ రౌండ్లో ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకపోయినా రానున్న రౌండ్లో తప్పకుండా పుంజుకుంటారని ఆశిస్తున్నాం. ఈ రౌండ్లో ఏమీ సాధించలేకపోయారు. దీంతో నేను నా నేస్తం రౌండ్ పూర్తయింది. ఇప్పుడు రెండవ రౌండ్. కనిపెట్టండి, కథ చెప్పండి. ఈ రౌండ్లో స్క్రీన్ పైన కొన్ని ఫోటోలు చూపిస్తాము. ఆ ఫోటోల్లోంచి మీకు నచ్చిన దాన్ని ఎన్నుకుని ఆ కథను 1 నిమిష వ్యవధిలో క్లుప్తంగా చెప్పి చక్కని టైటిల్ ఇవ్వాలి. ఈ ప్రశ్న చెప్పినందుకు 10 మార్కులు. ఈ రౌండ్కు మార్కులు వేయవలసిందిగా న్యాయ నిర్ణేత గారిని కోరుతున్నాను. కంప్యూటర్ గారు, చూశారు కదా, మరి కనిపెట్టారా? అయితే కథ చెప్పండి. జ్యోతి హై స్కూల్ హనుమాన్ జంక్షన్ వారు
యూదులకు చెందిన మొదటి ముందు ఏ ఫోటో నువ్వు సెలెక్ట్ చేసుకున్నావో చెప్పాలి. ఫస్ట్ ఫోటో. ఫస్ట్ ఫోటో. యూదుల రాజ్యానికి అహష్వేరోషు రాజు తర్వాత హానాను ఉండేవారు. ఆయనకు అందరూ నమస్కారం చేయాలి, కానీ మొర్దెకై మాత్రం నమస్కారం చేయరు. అందుకని మొర్దెకై గోను ధరించి ఉపవాసం ఉంటారు. హానాను మొర్దెకై తనకి నమస్కారం చేయట్లేదని హానాను తనకి ఉరివేద్దామని అనుకుంటాడు. తను ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకి స్నేహితులకి చెప్తాడు, మొర్దెకై నాకు నమస్కారం చేయట్లేదు, నేను తన్ని ఏం చేయను అని అడిగితే వాళ్ళ భార్య, నువ్వు 60 మోర్ల ఉరికంబాన్ని తయారు చేసి మొర్దెకైని దానిలో సంహరించు అని అంటారు. అంటే అప్పుడు హానాను అలానే చేస్తాడు. ఈ విషయము అహష్వేరోషు రాజుకి ఎస్తేరు చెప్పుద్ది. అప్పుడు అహష్వేరోషు తాను కూడా టైం అయిపోతుందా? హానాను కట్టిన ఉరికంబంలోనే హానానుని బలి తీస్తారు. ఓకే, టైం కూడా అయిపోయింది. తెలుగు కథోలిక క్రైస్తవుల సుందర స్వప్నం దివ్యవాణి టీవీ సగర్వంగా సమర్పిస్తున్న బైబిల్ క్విజ్ 4వ ఎపిసోడ్లో ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న బ్రేక్.